మన దగ్గరే మొదలైంది, ఆ తర్వాత విస్తరించింది పెయిడ్ న్యూస్, డబ్బులు ఇస్తేనే వార్తలు. ఆ దాంట్లో కూడా మనం ఆంధ్రప్రదేశ్, నేను కంప్లైంట్ చేశాను ప్రెస్ కౌన్సిల్లో, అప్పుడు సభ్యుడిని నేను, ఇంకొక మిత్రుడు యూజీసీ నుంచి వచ్చినటువంటి ఒక ప్రొఫెసర్, ఇద్దరం కలిసి దేశం మొత్తం తెలుగు ఈ ముఖ్యమంత్రులను ఎక్కడ లేదనుకుంటా పెయిడ్ న్యూస్ పద్ధతి. దాన్ని చట్టం చేసింది. పెయిడ్ న్యూస్ అనే పదం నేనే సృష్టించాను పార్లమెంటులో. మంచి హిందూ ఎడిటోరియల్ రాసింది మన యూనియన్ గురించి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్. ఈ పెయిడ్ న్యూస్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వార్త నార్మల్ వార్త, ప్రజలు కోరుకునే వార్త, ప్రజలను ప్రతిబింబించే కష్టాలు నష్టాలు భావాలు మంచి చెడును ప్రతిబింబించేది తగ్గిపోతుందన్న భావన వస్తుంది. ఇది వర్కింగ్ జర్నలిస్టులుగా మనం డిస్కస్ చేసుకోవాల్సిందే తప్ప యాజమాన్యాలు డిస్కస్ చేయాలి. డాక్టర్ కు జబ్బు వస్తే ఇంకేముంటుంది చెప్పండి. సమాజానికి డాక్టర్లుగా, సమాజ అభివృద్ధికి, ప్రజల పక్షాన పనిచేసేటటువంటి డెమోక్రసీలు, ప్రజాస్వామ్యంలో పత్రికలు, విలేకరులు ప్రజల పక్షాన పనిచేసేవారు.